హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి 6వ తరగతి ఖుషియోం కీ దునియా సెకండ్ లాంగ్వేజ్ హిందీ తెలంగాణ గవర్నమెంట్ చూస్తూ ఉన్నాము. 9వ పాఠము 6వ తరగతి సెకండ్ లాంగ్వేజ్ హిందీ. కోయల్కి ఆవాజ్ కైసీ హోతీ హై. కోయల యొక్క గొంతు ఏ విధంగా ఉన్నది? కోయల్కి ఆవాజ్ మీఠీ ఔర్ మధుర్ హోతీ హై. తీయగా తర్వాత మధురముగా ఉన్నది. ఫల్ ఫూలోం కే పేడ్ లగానే సే క్యా లాభ హై. చెట్లు, పూల చెట్లు తర్వాత వచ్చేసి పండ్ల చెట్లను నాటడం వలన మనకి ఏమేమి లాభాలు? ఫల్ ఫూలోం కే పేడ్ लगाने से हमें कई लाभ हैं. అనేకమైన లాభాలు ఉన్నాయి. कई प्रकार के फूल मिलते हैं. అనేక రకాలైన పూలు దొరుకుతాయి. खाने के लिए फल मिलते हैं. తినడానికి మనకు వచ్చేసి పండు దొరుకుతుంది. इनसे प्रदूषण भी दूर होता है. మనకు పర్యావరణ ఈ యొక్క సమస్యలు కూడా వచ్చేసి దూరం అవుతాయి. ఈ యొక్క వాతావరణ సమస్యలు కూడా దూరం అవుతాయి. ఔర్ ठंडी हवा भी मिलती है. మంచి చల్లని గాలి అనేటువంటి మనకు దొరుకుతుంది. తుమారి సమజ్ మే బలా కామ్ క్యా హై. నీ యొక్క మనసులో వచ్చేసి నీ దృష్టిలో బలా కామ్ క్యా హై, మంచి విషయం ఏమిటి? మేరీ సమజ్ మే భగవాన్ కి ప్రార్థన కన్నా, బడోం కి ఆదర్ కన్నా, పెద్దవాళ్ళను వచ్చేసి నమస్కరించడము, తర్వాత భగవంతుని ప్రార్థన చేయడము, పశు పక్షుంకే ప్రతి దయా దికాన, పశువులపైన పక్షులపైన వచ్చేసి దయను చూపించడము, గరీబ్ లోగోంకి సహాయత కన్నా, పేదవాళ్ళకి సహాయం చేయడము భలే కామ్ హై. ఇదంతా వచ్చేసి మంచి విషయంగా నేను అనుకుంటున్నాను. బడి సరే జోడీ బనాయియే. ఇక్కడ వచ్చేసి జోడీని కలపండి. జర్నా జర్ జర్ జర్తా జర్నా దేక్. గడి గడికి వచ్చేసి టిక్ 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 చల్తీ గడియా. మేఘ్కి వచ్చేసి గుమడ్ గుమడ్ కర్ గర్జే బాదల్ మేఘ్. బాజాకి వచ్చేసి तुर 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 बजता बाजा. జర్ జర్ జర్నా జర్తా జర్తా జర్నా దేక్. ఇక్కడ వచ్చేసి ఇక్కడ సెలయేరు. తర్వాత వచ్చేసి కీ 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 హన్స్తా బందర్. కీ కీ అని అరుస్తూ కోతి నవ్వుతూ ఉన్నది. పాట్ కే ఆధార్ పర్ జోడియే. చమ్ 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 చమకే తారే. డమ్ 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 డమరు బాజే. కూకు కూకు కోయల్ జగాతి. గడగడ గడగడ గాడి చల్ती. तुर 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 बजता बाजा. टक 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 करता लोहार. इस कविता में अपनी मनपसंद पंक्तियाँ कौन सी है? మనసుకు నచ్చినటువంటి పంక్తి ఏంటి అంటే యొక్క పద్యము పాదం ఏమిటి? బడ్బడ్ బడ్కర్ నా బాత్ బనానా. భలే కామ్ తుమ్ కర్తే జానా. ఎప్పుడు వచ్చేసి మాట్లాడుతూ బడబడమంటూ మాట్లాడడము, లేకపోతే వచ్చేసి ఇతరుల మీద కోప్పడము చేయకుండా మనము వీలున్నంత వరకు మంచి పనులను చేద్దాము. మేరీ మన్ పసంద్ పంక్తి హై. ఇదే నా యొక్క నచ్చినటువంటి ఒక లైన్. సో గడిసే హమే క్యా సిఖాతీ హై. ఈ యొక్క గడియారం ద్వారా మనం ఏం నేర్చుకుంటాము? గడి హమే అంకోంకి గినతీ సిఖాతీ హై. ఆ యొక్క మనకు వచ్చేసి కావలసినటువంటి లెక్కలను మనకు చూపిస్తుంది అనమాట. తర్వాత వచ్చేసి అంకెల యొక్క లెక్కను చూపిస్తుంది. आपको कौन सा పశు या పక్షి పసంద్ హై उसका చిత్ర బనాయే. మీకు ఏ పశువు లేకపోతే ఏ పక్షి నచ్చుతుందో ఆ యొక్క పశువు లేకపోతే పక్షిని గురించి రాయండి. సో నాకు వచ్చేసి ఏనుగు నచ్చుతుంది. సో హాతీ అనేటువంటిది నేను ఇక్కడ బొమ్మను గీయడం జరిగింది. మీకు నచ్చినటువంటి బొమ్మను మీరు గీయండి.